ఉపయోగించుకోండి అని చెప్పి మీ అందరితో కోరుతూ ఇంత చక్కటి ప్రోగ్రాంకి మీరందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి జోడి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అరే జై హింద్ కూడా చెప్తలేరు. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దయచేసి మరికొద్ది నిమిషాల్లో సభ ముగియబోతుంది. దయచేసి ఇంకొక 10 నిమిషాలు ఓపిక పట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక్క నిమిషము. ఒక్క విషయం ఉంది అందరికీ. నేను పొద్దున సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వచ్చి ఈ రోడ్ విషయం చెప్పారు. ఇంకా దీనికి ఎలక్ట్రిఫికేషన్ చేసేది ఉందమ్మా, కొంచెం సేఫ్టీ కూడా చేసేది ఉంది. నేను అందరినీ ఇదే కోరుతున్నాను, ప్రత్యేకంగా మా నాయకులందరికీ మీదనే మళ్ళా రాళ్ళు జరుగుతాయి. మేము పని చేస్తున్నాము 6 గంటలకు సాయంత్రం. కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయిస్తారు. ఏం చేస్తారో తెలియదు, కానీ ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళకి బుక్ చేసేయండి. ఎందుకంటే ఇంకొక 15-20 రోజులలో ఈ ఎలక్ట్రిఫికేషన్ పూర్తిగా అవుతుంది. ఇక సేఫ్టీ మెజర్స్ ఏదైతే తీసుకోవాలో అవి కూడా పూర్తిగా అవుతాయి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు నిత్యం వెళ్ళినప్పుడు ఇట్లే ఉండాలని చెప్పేసి ప్రెస్ వాళ్ళందరూ కూడా ప్రెస్ వాళ్ళందరూ కూడా ఒక డిమాండ్ ఉన్నది మొదటి నుంచి, మాకు ఇంటి స్థలాలు కావాలని. అయితే చెన్నూరు టౌన్లో మా రిపోర్టర్స్ అందరికీ కూడా ఈ ఇల్లు స్థలాలు ఇప్పించాలని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే వాళ్ళే రిప్లై ఇస్తారు దీనికి. చెన్నూరు సంబంధించిన చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న రిపోర్టర్ సంబంధించిన ల్యాండ్ ఐడెంటిఫై అయి ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్న చట్టం పరంగా కన్సర్న్ గవర్నమెంట్ నుంచి ఎక్సెప్ట్ ఫర్ పువర్ పర్సన్, ఐ థింక్ దానికి కూడా నిన్న సీఎం గారు చెప్పారు. సో పువర్ ల్యాండ్లెస్ పర్సన్ కోసం ఒక అసైన్మెంట్ కమిటీ కూడా సార్ ఏర్పాటు చేస్తారు సార్. సో మన లెవెల్లో ఉంటుంది అంటే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మోస్ట్లీ అసైన్మెంట్ కమిటీ ఉంటుంది. సో పూవర్ పర్సన్, ల్యాండ్లెస్ పర్సన్ ఎవరైనా ఉంటారో మన లెవెల్లో డిసిజన్ తీసుకుంటాము. ఎవరైనా గవర్నమెంట్ లెవెల్లో ఏమైనా డిసిజన్ తీసుకోవచ్చు, దానికి ప్రపోజల్ పంపిస్తాము. ఓకే, రిపోర్టర్లు అందరూ కూడా విన్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేస్తుంది, ఆ కమిటీ ద్వారానే అవుతుంది. మనము డైరెక్షన్స్ ఎట్లా వస్తాయో గవర్నమెంట్ నుంచి అది చూసుకొని మనం అప్లై చేస్తాం. సరేనా? థ్యాంక్ యూ.